తర్వాత ఈవేళ 16వ తారీఖు 7 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల యొక్క నాయకత్వంలో ఈ పుస్తకాలని మళ్ళీ రిలీజ్ చేయాలనేది ఇది ఒక ఎజెండా. ఈ పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలు మేమందరం కూడా చాలా భయపడ్డాం. మీరు 5 ఇస్తున్నారు, 4 మండల ప్రెసిడెంట్లు ఉన్నారు, నేను ఇన్ఛార్జ్ అవ్వకుండా 5 ఉన్నాం. ఈ కార్యకర్త ఎవరైనా పుస్తకం ఇవ్వండి అంటే నేను ఏం చేయాలి ఏంటని నిన్నే చాలా ఇబ్బంది పడ్డాం. అక్కడి నుంచే నేను నిన్న రాజమండ్రి మా ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది మా స్నేహితుడి ఫోన్ చేస్తే ఇంచుమించు 2 లక్షల రూపాయలు అవుతాయండి, మీరు అన్నట్టు 250 అంటే అని చెప్పాడు. సరే మా వాళ్ళతో మాట్లాడి ఆలోచించి చెప్తానని నేను అన్నాను. అంటే చాలా బాగుంది, చాలా అట్రాక్టివ్గా ఉంది, సమాచారం కూడా ఎక్కువ ఉంది ఇందులో. నేను ఒక చిన్న ఇలా పుస్తకం తెరిచాను, నేనే ఓపెన్ చేయగలిగాను కానీ పుస్తకం తెచ్చి ఒక పేజీ ఇప్పేసాక అందులో ఒక మాట కనపడింది. ఏమంటే విజయనగరంలో ఒక ఏమంటారు దాన్ని, ఒక క్యారెక్టర్లెస్ పర్సన్ ఎవడో వాడు రాముడు తల నరికేశాడు. అప్పుడు మన గవర్నమెంట్ ఉంది, వాడు విధ్వంసం చేయాలి, జగన్మోహన్ రెడ్డికి అప్రతిష్ట తేవాలి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలి అని ఆ తొందరతనంతో వాడు రాముడు గారి యొక్క తలని ఎరగొట్టేశాడు. మనం కూడా యాజ్ యూజువల్గా ఒక కంప్లైంట్ ఫ్రేమ్ లాంచ్ చేసాం తప్ప వాడి మీద ప్రత్యేకమైనటువంటి తీర్పులు లాంటివి దుర్మార్గంగా కాకుండా ఒక మానవతా దృక్పథంతో వాడి మీద అకార్డింగ్ టు ది యాక్ట్ యూ కెన్ ప్రొసీడ్ అని అక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్పాడు మన నాయకుడు. తర్వాత ఒక 4-5 నెలల్లో మనం ఓడిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది. ఆ వచ్చిన వెంటనే ఆ ముద్దయ్య గారిని వాడిని పిలిచి చాలా గొప్ప ఘనకార్యం చేసావు, ఆ ప్రభుత్వం నేను చాలా